హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం, కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి, దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేది. మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన, ఇది నా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, బీఆర్ఎస్ సొత్తు కాదు, కాంగ్రెస్ సొత్తు కాదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. మీకు ఇళ్లు కట్టడానికి, మీ పిల్లలకి స్కూళ్లు కట్టడానికి, మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి, లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి, వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది.